ఖైరతాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయం ముందు ఆటో యూనియన్లు మహాధర్నా నిర్వహించాయి. పెద్ద ఎత్తున ఆర్టీఏ కార్యాలయం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో తమ జీవితాలు ఛిద్రమయ్యాయని విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. సరే కిందకి వస్తే అధికారులు రిప్రజెంటేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి మేము ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఏ అధికారులు ఉన్నా వాళ్ళు వెసులుబాటు చేసి ఇక్కడ రిప్రజెంటేషన్ తీసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పుడు మన తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మన ప్రియతమ మాజీ కార్మిక నాయకుడు, మన ఉద్యమాలు తెలంగాణ అధికారులు రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా కార్మిక వర్గ గొంతును కోస్తున్నటువంటి అంశాలన్నింటినీ ఎత్తు చుట్టూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మా ఆటో కార్మికుల స్థితిగతులను చూడాలి, మాకు న్యాయం చేయాలి అని జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో చేస్తున్నటువంటి ఆటో కార్మిక సోదరులకు, కార్మిక సంఘాల నాయకులందరికీ కూడా జాగృతి పక్షాన నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇప్పటికే ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వచ్చిన 2 సంవత్సరాల కాలంలో మనం అనేక పద్ధతుల్లో అనేక విధాలుగా ఎవరి సంఘాలకు వాళ్ళుగా ఆందోళన చేశాం. ప్రభుత్వానికి మనకున్నటువంటి బాధలన్నిటి కూడా వివరించాం. అలాగే ఇండివిజువల్గా కూడా ఏ సంఘానికి ఆ సంఘం ఎక్కడికక్కడ అధికార ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేశాం. కానీ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక్క నిర్ణయం కాదు కదా, కనీసం ఒక్క వాళ్ళ మంత్రిమండలి సమావేశంలో కూడా చర్చించినటువంటి పాపం ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వర్గ వ్యతిరేక ప్రభుత్వం అని ఇవాళ మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం